బట్ ఎప్పుడైతే 2024లో మీ ప్రెడిక్షన్ ఇచ్చారు, అందరు కూడా లాస్ట్ టైం ఇట్లాగే ఇచ్చాడు, సంథింగ్ పెద్ద తేడా లేదన్న ఫీలింగ్ లో. నెంబర్ కూడా వాళ్ళు కూడా తప్పట్టలేదు సార్. నెంబర్ కూడా నమ్మసక్యంగా నెంబర్ కూడా చెప్పలే కదా, సింగిల్ నెంబర్ చెప్పి అదే నేను 135 to 160 వచ్చే ఆస్కారం ఉంది అనుకోండి అన్నానంటే అసలు ఇప్పుడు సింగిల్ నెంబర్ వస్తుందని వీళ్ళకి నేను సింగిల్ నెంబర్ చెప్దాం అనుకున్నాను సార్. ఓకే, వాళ్ళకి సింగిల్ నెంబర్ వస్తుందని లాస్ట్ వరకు నాకు తెలియదు. లాస్ట్ ముందు వారం వరకు కూడా అసలు మాట్లాడుతూ ఆ నియోజకవర్గం అంచనా ఉన్న వాళ్ళకి తీసుకుంటూ రక్ చేసుకుంటూ వస్తున్నాం. అది 40 నుంచి చిన్నగా 30 వచ్చింది, 30, 20 వచ్చింది, 23 అట్లా తగ్గించుకుంటే 20 దాకా వచ్చింది సార్. ఆ లాస్ట్ రోజు ఏంటంటే 14 దాకా వస్తున్నప్పుడు ఫైనల్ గా ఒక చిన్న మీటింగ్ లో నెంబర్ చెప్తూ మోనాలతో క్లోజ్ గా ఉన్న వాళ్ళతో ఇది ఇప్పుడు 14 చెప్తా చూడండి, ఓవరాల్ గా మనం డిస్కస్ చేద్దామని 14 చెప్తున్నాను. అద్భుతం చూడండి ఎట్లా జరుగుతుందో. 1, 2, 3, 4 నెంబర్ చెప్పుకుంటా ఉన్నాను. వాళ్ళకి ఈ నియోజకవర్గాల పేర్లు ఓకేనా ఓకేనా అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 14 అని చెప్పబోతున్నారు. ఇంకా ఫైనలైజ్ కాల మా ఇంటర్నల్ డిస్కషన్. ఈ కాన్ఫిడెంట్ గా గెలుస్తుంది అనుకుంటున్నాను. ఈ 6 దాంట్లో టైట్ కన్ఫర్మ్ సీట్లు, 8 టైట్ ఫైట్లు మాట్లాడుకుంటున్నాను. నేను 14 చెప్పిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. టైం చూస్తే 12 కరెక్ట్గా 12.00 మీద ఉంది. తర్వాత మళ్ళీ ఛార్జింగ్ పెట్టి ఫోన్ చేశాను, మీరు ఎన్ని విన్నారు అని. అంటే 14 తిన్నారా వినలేదా అని. విన్నాం సార్, 14 వినపడిందని. ఈ 14లో నాకు చాలా డౌట్లు ఉన్నాయి. సర్వేపల్లి లాంటిది, ఆత్మకూరు లాంటివి పోతాయని తెలుసు, చాలా నియోజకవర్గాలు పోతాయని తెలుసు. బట్ నాకు అనిపించింది ఏంటంటే సమ్వేర్ సెన్స్ అంటే సంథింగ్, అంటే ఆ ఫీల్డ్ నుంచి వచ్చాను కదా, యోగా ఫీల్డ్ ఉంటుంది కదా, రకరకాలుగా ఒక ఎన్విరాన్మెంట్ మనకు ఈ నెంబర్ కాగిపో అని చెప్తుంది అని లాస్ట్ మినిట్కి వచ్చి ఇంకా తగ్గించచ్చు. 14 అని నా ఫీల్ నెంబర్స్ వరకు ఇక్కడ మరి ఇంతకంటే తగ్గిస్తే నేను కొడతాను భయం వేసింది. అంటే సెన్సిబిలిటీ కూడా ఒక దాని కాన్ఫిడెంట్ గా ఉంటే తీసుకునేవాడినేమో. బట్ అక్కడ దాకా ఎడ్జ్ దాకా వచ్చిన తర్వాత ఇంకా చాలు, ఎందుకంటే మనకు ఒక తడుతుంటది కదా సార్, అది కూడా నమ్మాలి కదా. ఎన్ని సర్వే కింద రాదు దీని కింద, అంటే నీకు తడితే చెప్పేస్తావా అలా కాదు. ఒక అనిపించింది. ఎందుకంటే 14 చెప్పాక ఆగింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. నైట్ 12 నీ డే నువ్వు చెప్పాల్సిన డే స్టార్ట్ అయిపోయింది, 12 జరిగింది. సో నేను వాళ్ళకి చెప్పి మన వాళ్ళతో మాట్లాడి ఇది ఆపుదాం అనుకుంటున్నాను సార్, ఇంకా పెంచొద్దు తీయద్దు అన్నాను. సరే 23 +or- అని చెప్పండి సార్ బాగుంటుంది అన్నారు. అది +or- చెప్తే మళ్ళీ నా స్టాండ్ ఏంటంటే +or- చెప్తే అది ఉండదు, నువ్వు పీక్ లో ఎడ్జ్ లోనే నిలబడి చెప్పు, అప్పుడు నువ్వు చూసేవాడు కూడా ఎంత రిస్క్ గా నెంబర్ కనపడుతుంది విజువల్ గా. ఓకే అని అది దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ సార్ అది. ఓకే, సో ఓవరాల్ గా మీరు ఒక సబ్జెక్ట్ ని డీల్ చేయాలంటే ఎంత టైం మీద దాని మీద కూర్చుంటారు? కంటిన్యూస్ గా అదే పని మీద ఉంటాం సార్. ఏ సబ్జెక్ట్ మీద కూర్చున్నా ఒక నియోజకవర్గం డీల్ చేయాలి. ఒక నియోజకవర్గం అట్లాగా సార్, ఒక నియోజకవర్గం పరంగా అయితే మనకు 10 days తీసుకుంటాం, 7 to 10 days తీసుకుంటాం సార్. దట్ డజన్ మీద 175 నియోజకవర్గాలకి అట్లా ఉండదు, అలా ఉండదు. అంటే ప్యారలల్ వాళ్ళకి ఇచ్చే టైం, వాళ్ళకి చెప్పే టైం, వాళ్ళకి ఎన్ని రోజుల రిపోర్ట్ ఇస్తారంటే వారం నుంచి 10 రోజుల మధ్యలో మీకు రిపోర్ట్ ప్రొవైడ్ చేస్తాం సార్ అని చెప్తాను. అలాగే వేరే వాళ్ళకి కూడా అదే చెప్తాను. వేరే నియోజకవర్గం అంటే ఇక్కడ నేను ఒక్కనే చేసేది కాదు కదా, ఈ మొత్తం ఇన్ని గ్యాదర్ చేసుకునేదానికి ఇప్పుడు 10 చోట్ల చేస్తున్నాం అనుకోండి, 1 రోజు 2 రోజులు అటు ఇటుగా మొదలవుతా ఉన్నాయి అనుకోండి. సో ఈ ప్యాటర్న్ ఒకసారి ఫస్ట్ టైం బాగా ఇబ్బంది పడ్డాను సార్. ఇప్పుడు ఏంటంటే మనకు ఎలా చేయాలి ఏంటి ఒక ఐడియా ఉంది కాబట్టి. విల్ యు కంటిన్యూ ది సేమ్ ప్రాసెస్ ఫర్ ది 2029? ఇప్పుడు మనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఏంటంటే సార్ డిస్కస్ చేసి ఇంకా బ్లర్ గా ఉంది. ఇప్పుడు మీలాంటి పెద్దవాళ్ళ తర్వాత కూర్చొని ఇంకా నాకు సజెషన్ తీసుకొని చేస్తున్నాము. 29 ఏంటంటే మనం మల్టిపుల్ స్టేట్స్ కి ఎక్స్పాండ్ చేద్దామా లేదా ఎలా చేద్దాం, చేస్తే ఎలా చేద్దాం అనేది ఒక ఆప్షన్. రెండవది పార్టీకి అసోసియేట్ చేద్దామా అసలు అవ్వద్దు అనేది ఆప్షన్. పార్టీతో అసోసియేట్ అవ్వడదని మా స్టాండ్. పార్టీతో అసోసియేట్ కాకుండా కూడా వాళ్ళు చెప్పినటువంటి ఈ 1 year మాకు చేసి పెట్టండి అని అనుకోండి, అప్పుడు అసోసియేషన్ కాదు. కాబట్టి దాంట్లో ఇఫ్ కండిషన్ ఏంటంటే వేరే వాళ్ళకి చేయలేము. అలాంటిది అంటే ఐపాక్ ఏంటంటే కంప్లీట్ గా పార్టీ కోసమే వర్క్ చేస్తుంది కదా, ఒక దాంతో అసోసియేట్ చివరి ఎలక్షన్స్. మేము అలా ఉండకూడదని ఒక సజెషన్. దాంట్లో నాకు కొంతమంది సలహా ఇచ్చేది ఏంటంటే మీరు అసోసియేట్ కావద్దు, వాళ్ళతో ఒక టాస్క్ తీసుకోండి. ఇప్పుడు పార్టీ పొద్దున్న నెక్స్ట్ 1 year వరకు ఎలాంటి క్యాండిడేట్స్ తీసుకోవాలి, ఎలా నియోజకవర్గాల సమస్యలు ఉంటాయి, విలేజ్ లెవెల్లో లేటెస్ట్ ఐడెంటిఫై చేయడం, ఇలాంటి టాస్క్. అది మన రాష్ట్రం కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కడైనా కానీ. సో అలాంటి టాస్క్స్ మీరు టేకప్ చేయండి, బాగుంటుంది అనేది ఒకటి. పవన్ కళ్యాణ్ గారిని, సునీల్ కన్గోల్ గారిని, ఇట్లాంటి వాళ్ళని మీరు ఏమైనా ఫాలో అవుతుంటారా? నేను ఎవరిని ఫాలో కాదు. ఎవరిని ఫాలో అవ్వరా? పోనీ ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడిన వ్యవహారాలు ఏమన్నా మీరు గమనిస్తూ ఉంటారా? మామూలుగా హిందీలో నేషనల్ డిబేట్ లో 1-2 చూసాను సార్, చూడలేదని కాదు. బట్ నేను కంటిన్యూస్ గా ఫాలో అవును. ఓకే, అంటే ప్రశాంత్ కిషోర్ గారు తీసుకునే
లైన్ ఏమన్నా ఎక్కడన్నా మీకు తగులుతూ ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది సార్. అసలు నేను అలాగే చెప్పాను. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఈస్ గోయింగ్ టు విన్ ది అంటే ఐ మీన్ కూటమి విన్ అవబోతుందని ఆయన 4-5 సార్లు చెప్పాడు. సో వాట్ ఈస్ ద రీజన్ అంటే ఎవరు కూడా ఆయన ఏదో చెప్పుకుంటూ వచ్చాడు, కొన్ని కారణాలు అవి చెప్పుకుంటూ వచ్చారు. సో అవేమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి? వాళ్ళది ఇక్కడ కాదు కదా స్టేట్, వాళ్ళు అన్ని స్టేట్లు అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు. బట్ పక్క స్టేట్ లో ఇప్పుడు తెలంగాణలో సునీల్ కనుగోలు ఆయన రచించినట్టుగానే ఇక్కడంతా కూడా ఎలక్షన్స్ జరిగినాయి, దానికి తగ్గట్టుగానే అంతా. అసలు ఎవరెవరు దేనికి అసోసియేట్ అయినారు మీకు అసలు ఐడియా లేదు, జీరో ఐడియా నిజంగా. వాళ్ళు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తెలియదు అంటే అమాయకత్వం అవుద్ది, అట్లా అని కాదు. సునీల్ కనుగోలు ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి నాకు తెలియదు నిజంగానే. బట్ అది దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నాకు అలా తెలియకుండా చేసుకునే వాళ్ళు మీరు కీన్ గా నా టాస్క్ మీ మీదే ఉంటుంది. టార్గెట్ అంటే నాకు అవతల మీకు ఇంతకుముందు ఎవరు ఇచ్చారు, స్టైలింగ్ ఎవరు ఇచ్చారు, డ్రెస్సింగ్ ఎవరు ఇచ్చారు, ఈ డ్రెస్ కోడ్ ఎవరు ఇచ్చారు, అది పెద్ద వాళ్ళు ఇచ్చిండొచ్చు మీ డ్రెస్సింగ్ స్టైల్. నాకు సంబంధం నేను అనుకున్న కరెక్షన్స్ మీకు చెప్తాను. అంటే నా దారి రహదారి అది తప్పితే నేను దేంట్లోకి వెళ్ళమంటారా? దానికి ఎలా మీరు అర్థం చేసుకోండి. అన్నట్టు సో ఒకే లైన్ లోనే వెళ్తాను ఎట్టి పరిస్థితుల్లో. కానీ మలుపుతో కాదు సార్, అలా కాదు, నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క నా స్టైల్, అది నా స్టైల్ ఆఫ్ ఇది ఉంటుంది, జెనెటిక్ డిసార్డర్ అది. సో కేకే గారి స్టైల్ తన వర్క్ లో తన వెళ్ళిపోతారు కనిపించి, పక్కన ఎవరన్నా కూడా వాళ్ళు ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి లేదు. చేయించుకోను, పార్టీలు ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు అసలు. కానీ మీ మీద కొన్ని టఫ్ క్వశ్చన్స్. మీరు ఒక పార్టీకి అబైడ్ అయ్యి వాళ్ళ కోసం అని చెప్పి ఇదంతా చేసుకుంటూ వచ్చారు. 2019లో ఎట్లా ఏ రకంగా చేశారు, 2024 వైఎస్ఆర్సీపీ చేసారు. అవును, ఈసారి వీళ్ళకి ఇచ్చారు. నెంబర్ రాదు కదా సార్, నెంబర్ రాదు. కానీ మీరు అన్నట్టుగా 4 రాలేదుగా, మరి ఎక్కడ మీరు అన్నట్టుగా 4, 10 అట్లా రాలేదుగా. 11 వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. 14 చెప్తే 11 వచ్చిందని. 14 చెప్తే 11, సారీ 14 చెప్తే 11 వచ్చిందని. మరి అలా అనుకుంటే తెలుగుదేశం పార్టీకి ఓన్ గా వస్తుందని చెప్పిన ఫిగర్ మీకు వచ్చిందా అక్కడ? మరి ఇంకా రాలేదు కదా. నేను చెప్పేటప్పుడు మధ్యలో చెప్పాను సార్, 14 చెప్పాము. 14లో కూడా నెంబర్ చెప్పి దాంట్లో ఈ టైట్ ఫైట్లు ఎన్ని ఎగిరిపోవచ్చు, దాంట్లో 2-3 ఎగిరిపోవచ్చు. ఎందుకంటే 170 చెప్తున్నప్పుడు దాంట్లో 8 నియోజకవర్గాలు కాగే ఉంటే చాలా గ్రేట్. 8 నియోజకవర్గాలు చెప్పి దాంట్లో 50-50 చెప్తున్నాం. బట్ యూ హ్యావ్ టు టేక్ ఏ స్టాండ్ కదా. మీరు నేను +10 -10 చెప్పట్లే కదా. అందుకని +10 -10 లో కాకుండా ఐఎమ్ టేకింగ్ ద వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఆన్ దిస్ వన్. బట్ ఇఫ్ కండిషన్ కూడా ఉంది అని చెప్పాం. బట్ స్టాండ్ విషయంలో చెప్పినప్పుడు 14 చెప్పాం. మీరు పవన్ కళ్యాణ్ గారు కానీ 14 చెప్పినప్పుడు 11 అయినందుకు సారీ సార్, 11 అయినా కాదు, సారీ కాదు, నేను ఇంకొంచెం బెటర్ గా చేస్తాను. మీరు చెప్పింది కూడా కరెక్టే కదా, రేపు బెటర్ చేస్తాను సార్. పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎన్నికల్లో కనిపిస్తుంది అని చెప్పి మీరు ఎప్పుడు అంచనా వేశారు? దాని అంచనా అయినక్కలేదు సార్. మామూలుగా ఇప్పుడు మామూలు కొద్దిగా మీకు పొలిటికల్ టచ్ ఉన్నా కానీ ప్రభావం ఉంటుంది కదా. మా స్పెషల్ ఎంత అనేది మా స్పెషలైజేషన్. అది నేను ప్రభావం ఉంటుంది. అంటే అది క్యాస్ట్ వైజ్ గా ప్రభావం చూపించిందా, లేకపోతే ఆయన మాస్ ఇమేజ్ ప్రభావం చూపించిందా, ఏ రకమైన ప్రభావం కనిపించింది? ఇట్లాంటి అంశాలు ఏమన్నా మీరు కాంబినేషన్ ఆబ్వియస్ గా క్యాస్ట్ వైజ్ ప్రభావం చూపించింది. క్యాస్ట్ లో కూడా పోయినసారి పిల్లలిద్దరూ జనసేనకేసి, పెద్దవాళ్ళు జనసేనకేసి సిద్ధంగా లేరు. పెద్దవాళ్ళు ఎక్కువ మెజారిటీ శాతం మోర్ దాన్ అబౌవ్ 50-45 ఆ స్టెబిలిటీ మీద నమ్మకం లేదు. మొత్తానికి పవన్ కళ్యాణ్ స్టేచర్ మీద, స్టెబిలిటీ మీద. ఇప్పుడు 2014 వచ్చేసరికి స్టెబిలిటీ మీద నమ్మకం వచ్చింది. అట్ ది సేమ్ టైం కన్సర్న్ 24 వచ్చాయి, కన్సర్న్ కూడా యాడ్ అయింది. మూడవది టూ మచ్ కాన్సన్ట్రేషన్ మీరు పిఠాపురం మీద చేయడం వల్ల వైఎస్ఆర్సీపీ దాని యొక్క ఎఫెక్ట్ బటర్ఫ్లై లాగా అన్ని నియోజకవర్గాల్లో వీళ్ళు క్రోడీకరించేదానికి ఇంకా బలంగా పనిచేసేందుకు వర్కౌట్ అయింది. మీరు మామూలుగా అసలు పవన్ కళ్యాణ్ గారిని కన్సిడర్ చేయకుండా మీరు మామూలుగా మాటల్లో చెప్పినట్టే పక్కన పెట్టబ్బా అని అంటున్నారు కదా. అదే విషయం నిజంగా చేసుకుంటుంటే నిజంగా వంగకేతర కొంచెం వచ్చిండేవాళ్ళు. మీరు అందరు క్యాడర్ మొత్తం పిఠాపురంలో దింపేసరికి వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. అది క్రోడీకరించేసరికి మిమ్మల్ని టూ మచ్ టార్గెట్ చేస్తే మీ ఫ్యాన్స్ అంతా మీ వెనకాల నిలబడతారు కదా. అవును, అట్లా అంతేగా. టూ మచ్ టార్గెట్ చేస్తే ఫ్యాన్స్ అంతా మా వెనకాల నిలబడతారా అన్నట్టుగా ఉంటుంది. ఓకే, అది మీకు రైల్వే కోడూరులో ఎఫెక్ట్ పడింది. అక్కడ ఏ కమ్యూనిటీ కావచ్చు, సానుభూతి పనులు కావచ్చు, మామూలుగా చాలా సెక్షన్స్ లో వైఎస్ఆర్సీపీకి అసెంబ్లీ ఓటేసే వాళ్ళు కూడా మా ఓటు గెలవాలి ఇక్కడ అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ అన్న పైన జగన్ అని రావాలి, పిఠాపురంలో అంటే పవన్ కళ్యాణ్ గెలవాలి ఒకసారి కూడా. మరి ఏదో కష్టపడుతున్నాడు కదా అన్న సానుభూతి కూడా తెచ్చుకున్నారు ఒక లేరు. కోర్ వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా పిఠాపురంలో జగన్ పవన్ కళ్యాణ్ తీవ్రంగా కోరుకునే స్టేజ్ లేదనమాట. సో ఆ ఎక్స్ట్రా లేయర్ కూడా యాడ్ చేస్తున్నారు. కోర్ అభిమానులు కోరుకోవడం సహజమే. కోర్ అభిమానులు ఒక వయస్సుకులు కూడా తెచ్చుకోగలి నెక్స్ట్ లేయర్ యాడ్ అయింది. ఇతర కమ్యూనిటీలో కూడా ఒక సాఫ్ట్ కార్నర్ యాడ్ అయింది. సరే కికే గారు,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ఒక 5 రీజన్స్ చెప్పండి నాకు చాలు. ఫస్ట్ మెయిన్ కారణం కూటమి సార్. రైట్. రెండో అంటే అది కూటమి వైపు కాబట్టి కూటమి వైపు. రెండో ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఎమోషనల్ టచ్ మిస్ అయ్యారు జనాలతో, ఎమ్మెల్యేలతో, మండల స్థాయి నాయకులతో, పీపుల్ తో ఒక టచ్ అంటే ఎలా ఉంటారనేది తెలియాలన్న కోరికతో రకరకాల ఎమోషనల్ వచ్చి దీంట్లో చాలా ఉంటాయి. మీరు పీపుల్ తో కనెక్ట్ అయ్యారు అనుకోండి. ప్రజా సంకల్ప యాత్రలో ఆయన నడిచి వెళ్ళాడు, అందరితో బాగా ఎమోషన్ వచ్చేది. కేవలం నేను జగన్మోహన్ రెడ్డి అనే అతను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని నాకు ఓటేయండి అని అలా అది ఉపయోగపడింది. బట్ ఆయనతో పాటు ఎమోషన్ టచ్ ఇచ్చేది. దాంతో పాటు రకరకాల ఫ్యాక్టర్స్ ఇన్ని ఎమోషనల్ టచ్ అనే ఫ్యాక్టర్ కింద వస్తాయి. పాదయాత్ర కావచ్చు, ఫోటోస్ కావచ్చు, హగ్స్ కావచ్చు, అన్ని. సెకండ్ వన్ ఇవన్నీ ఎమోషన్. ఇది సెకండ్ పాయింట్. మూడో పాయింట్, మీరు వెల్ఫేర్ స్కీమ్స్ నమ్ముకోవాలి అన్న డిసిషన్ తీసుకున్నారు చూడండి, అది బ్లండర్ మిస్టేక్. అది ఒక 5% ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఓట్లు పడతాయి, పడవని కాదు. 5%, 6% మీకు ఉన్న కమ్యూనిటీలో ఉన్న మీ కోర్ దాంట్లో యాడ్ అవుద్ది. బట్ అది కరువు తీసుకునేందుకు ఎక్స్ట్రా 10% యాడ్ అవుదని నేను పోయినసారి నుంచి మొత్తుకునే ఉంటున్నా. మీరు ప్రజల్లో మార్పులు చేర్పులు తీసుకొస్తే ఏదైనా మామూలుగా జీవితాల్లో మార్పులు, మంచి స్కూల్స్ కానీ మార్చి మొత్తం ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ పోతున్నారు విలేజ్ లో, దేశం మొత్తం ఇక్కడ చూస్తుంది. నిజంగా అంటే మీరు అసలు అడ్వర్టైజ్ చేయకుండా ఆ తల్లిదండ్రులు తిరిగి 4% ఓట్లు ఇప్పిస్తారు. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూపించాలి, ప్రజల జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ చూపించాలి. అకౌంట్స్ లో ట్రాన్స్ఫర్మేషన్ అవుద్ది. అకౌంట్ లో పడినప్పుడు మొన్న 300 ఉంటే ఇప్పుడు 3000 వేసి 3300 అవుద్ది. అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎమోషనల్ కనెక్షన్ కాదు. అంటే అప్పుడు క్యాస్ట్ కంటే క్యాస్ట్ ఓట్ బ్యాంకింగ్ అంటే పైన ఒక లేయర్ వేయగలిగితే, ఆ లేయర్ అనేది రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒక పార్టీకి ఒక లేయర్ వేయగలిగితే ఆ లేయర్ వల్ల ఎక్స్ట్రా ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. ఈ 3 ప్రధానమైన కారణాలు సార్. మిగతా కారణాలు రోడ్లు కావచ్చు, లేకపోతే ఎంప్లాయీస్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేకపోతే గంజాయి కావచ్చు, కడప ఇష్యూస్ కావచ్చు, రాజధాని ఇష్యూ కావచ్చు, వైజాగ్ లో రాజధాని ఓన్ చేసుకోవడం కావచ్చు, నియోజకవర్గాల ఎమ్మెల్యే సెలక్షన్ కావచ్చు, ఎమ్మెల్యేని సరిగ్గా మార్చకపోవడం కావచ్చు, మార్చడం సరిగ్గా నియోజకవర్గంలో మార్చకపోవచ్చు, ఎన్ని ఫ్యాక్టర్స్ ఒక సెక్షన్. ప్రధానంగా ఈ 3 కారణాలు మారుంటే చాలా దగ్గర గెలిచుండేవాళ్ళు. సో తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం జీరోలో ఉంది, పార్టీని పైకి తీసుకొచ్చారు అని పైకి తీసుకురావాలన్న ప్రయత్నం అయితే జరిగింది చంద్రబాబు నాయుడు గారి ద్వారా. కానీ ఆయన అరెస్ట్ ప్రభావం అనేది కనిపించింది పార్టీ మీద అని అంటున్నారు. నిజమేనా? అది 100% ఉంటుంది సార్. అరెస్ట్ నేను చెప్పిన ఇందాకని లాస్ట్ ఫ్యాక్టర్ సార్. అరెస్ట్ కావచ్చు, లేకపోతే మనకు లాస్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, లేదా ఇవన్నీ లాస్ట్ ఫ్యాక్టర్. అవి కూడా ఉన్నాయి ఫ్యాక్టర్. ఫస్ట్ ప్రధానమైన ఫ్యాక్టర్ వీళ్ళు గెలవడానికి కూటమి. సో ముగ్గురు జతకట్టడం ప్రధానమైన ఫ్యాక్టర్. రెండో ప్రధానమైన ఫ్యాక్టర్ వైఎస్ఆర్సీపీ నుంచి కూటమికి ట్రాన్స్ఫర్ అయిన ఓట్ బ్యాంకింగ్. ఇది వైఎస్ఆర్సీపీ నేను మీకు ఇస్తున్నటువంటి ఓట్ బ్యాంకింగ్, నేను గిఫ్ట్ రూపంలో మీకు ఇస్తున్న ఓట్ బ్యాంకింగ్.